కాబట్టి శంకర భగవత్పాదులు అంటారు, శివే శృంగారార్ధ్రా తదితర జనే కుచ్చనపర సరోషా గంగాయాం గిరిజచరితే విస్మయవతి హరాహిభ్యో భీతా సరసిరుహ సౌభాగ్యజననీం సఖీషు స్మేరాతే మయి జనని దృష్టి సకరుణ. శంకరాచార్యుల వారు తప్ప ప్రపంచంలో బహుశః ఎవ్వరూ ఇటువంటి శ్లోకం చెప్పలేరు. ఆయనకే చెల్లింది. అమ్మవారి కళ్ళల్లో నవరసాలు ఉన్నాయన్నారు శంకరాచార్యుల వారు. ఎందుకని మీరు చూడండి, ఒక పెదవి ఉందనుకోండి కొన్ని రసాలు చెప్పగలదు. భయానకం ఉందనుకోండి పెదవులు అదిరిపడుతూ తెలుస్తాయి. కోపం ఉందనుకోండి పెదవులు అదిరిపడుతూ తెలుస్తాయి. ముక్కు ఉందనుకోండి ఎర్రబడిపోతే శోకరసం తెలుస్తుంది, కరుణారసం తెలుస్తుంది. తప్ప మీకు 9 రసాలు చెప్పగలిగినవి మనిషి శరీరం మొత్తం మీద ఒక్క కళ్ళే. కళ్ళొక్కటే 9 రసాలు చెప్తాయి. ఈ 9 రసాలు మనుష్యుల గురించి చెప్పడం కాదు, అమ్మవారి కళ్ళల్లోకి తీసుకెళ్లారు శంకరాచార్యుల వారు. దేని కొరకు అంటే ఆయన ప్రజ్ఞ ఏమిటంటే, అయ్యో ఇలా చెప్తే మనకి ఇవన్నీ అవసరమా అని అహంకారంతో చుట్టలేదేమో, ఒక్కసారి ఇలా చెప్పినప్పుడు ఆయా కోణాల్లో అమ్మవారి కన్నులు ఎవరికైనా ఇక్కడ మెదిలితే ఉత్తర క్షణంలో వాడు అమ్మవారి కన్నుల యొక్క దృష్టికి లోనవుతాడు. అంతే, వాడు బాగుపడిపోతాడు. ఇది ఆయన బెంగ. దానికోసం వారు ఎంత గొప్పగా మాట్లాడతారో చూడండి. శివే శృంగారార్ధ్ర, ఆర్ధ్ర అంటే తడి. అమ్మవారుట తడిపేసిందిట. అబ్బా ఆయన ప్రేమలో తడిసిపోయానండి అంటారు కొంతమంది. అమ్మవారుట శంకరుణ్ణి తన యొక్క ప్రేమ చేత, తన యొక్క శృంగారము చేత, శృంగారము అంటే ఇక్కడ మీరు దోషభూయిష్టమైనటువంటి దానిగా తీసుకోకూడదు, అపారమైనటువంటి ప్రేమ చేత శివుణ్ణి తడిపేసిందిట. ఈ మాట ఎందుకంటున్నారు అంటే, ఎక్కడ అమ్మవారు ఉంటుందో అక్కడ శివుడు ఉంటాడు. వాళ్ళిద్దరూ లేకపోవడం అన్నది ఉండదు. ఈ మాట నేను అన్నప్పుడు మీరు నన్ను ఒకటి అడగచ్చు, ఏమండి ఎక్కడ అమ్మవారు ఉంటుందో అక్కడ శివుడు ఉంటున్నాడు అంటున్నారు కదా, ఇప్పుడు ఈ అమ్మవారిలో శివుడు ఎక్కడున్నాడని మీరు అడగచ్చు. అమ్మవారిలో శివుడు ఉన్నాడు. ఎక్కడున్నాడో తెలుసా అండి? శంకరాచార్యుల వారే అన్నారు, త్రయా హృత్వా వామం అపరిపరితృప్తేన మనసా అన్నారు. పరమశివుడు తన శరీరంలో ఇచ్చింది వామార్థ భాగమే ఇచ్చాడు అమ్మవారికి. వామార్థ భాగం ఇస్తే కూర్చున్నది ఎవరు కూర్చున్నారు అంటే శంకరుడు కూర్చుని ఉంటాడు. వాగర్ధా వివ సంపృక్తం వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరవ్ వందే పార్వతీ పరమేశ్వరో. వాళ్ళిద్దరూ విడివడి ఉండరు కాబట్టి ఇప్పుడు శంకరుడే కూర్చున్నాడు. శంకరుడే కూర్చుంటే అసలు నిజానికి ఈ సగమే మా అమ్మ. మరి ఈ సగం కూడా అమ్మలా ఎందుకు కనపడుతోంది అంటే, ఆయన స్ఫటికం లాంటి తెలుపు, ఈవిడ కుంకం పువ్వు లాంటి ఎరుపు. ఈ తెలుపు మీద ఈ ఎరుపు వచ్చి పడిపోయేటప్పటికి ఈ తెలుపు ఎరుపెక్కిపోయింది. అందుకే మీకు ఈ తెల్లగా కనపడలేదు. అదే శివే శృంగారార్ధ్ర, ఆవిడ యొక్క ప్రేమ యందు తడిసిపోయాడయా శంకరుడు. లేకపోతే దక్షిణామూర్తి అయిపోతాడు, నీకు నాకు దొరకడు అసలు. ఆయన కదిలాడంటే అమ్మవారి అనుగ్రహమే. కాబట్టి శివుణ్ణి తడిపేసింది. తదితరజనే కుచ్చనపరా, ఆవిడ అందం శివుడి కొరకు మాత్రమే. మీకు ఆవిడ ఎప్పుడు అమ్మ మాత్రమే. మీరు ఎప్పుడు అమ్మవారి గురించి చెప్పినా, ఎప్పుడు అమ్మా అన్నా, ఎప్పుడు అమ్మవారి శ్లోకం చదివినా ఎలా మాట్లాడవలసి ఉంటుంది అంటే కొడుకుగానే మాట్లాడాలి. మగవాడిగా అమ్మవారి గురించి మాట్లాడతాను అన్నారనుకోండి, కుచ్చనపరా, కళ్ళల్లో భీభత్సరసం కనపడుతుంది. ఎవడురా ఏమిటి నా దగ్గరికి వచ్చి మగవాణ్ణని మాట్లాడటమా? మగవాడిలా నిలబడ్డామంటే ఆవిడ్ని ఆడదానిగా చూడకు, అమ్మగా చూడు. నువ్వు అమ్మగా చూస్తే నేను నీకు తల్లిగా నిలబడతాను, తల్లినై నిలబడతాను. శివుడు తప్ప వేరొకడు నా యందు మగవాడిగా నిలబడ్డానికి వీల్లేదు. ఇంకొకడు నిలబడితే కొడుకుగా నిలబడాలి. అమ్మతనాన్ని చూసి నిలబడితే నిన్ను నా ఒళ్ళో కూర్చోపెట్టుకుంటాను. కాబట్టి శివే శృంగారార్ధ్ర తదితరజనే కుచ్చనపరా సరోషా గంగాయాం. అమ్మవారి కళ్ళల్లోట ఒక్కసారి ఆ రౌద్రరసం కనపడిందిట. రౌద్రరసం ఎందుకు కనపడుతుంది? శంకరాచార్యుల వారి గొప్పతనం ఏమిటో తెలుసా అండి? మహిషాసుర మర్దని గురించో లేకపోతే శుంభ నిశుంభుల యొక్క మర్దనం గురించో చెప్పచ్చు,
కానీ ఇంత అందమైన శ్లోకం చెప్తున్నప్పుడు చక్ర పొంగల్లో ఉప్పు కణికి వచ్చేసినట్టు ఉంటుంది. అలా మహిషాసుర మర్దనం కన్ను ఎర్రబడిందంటే ఎంత గమ్మత్తుగా చెప్పారో తెలుసా అండి ఆయన. ఒక రోజున పార్వతీదేవి పరమశివుడి పక్కన కూర్చుందిట సభలో. సరస్వతీదేవి వీణ వాయిస్తోంది. వసిన్యాది దేవతలు స్తోత్రాలు చేస్తున్నారు, కవులు పాడుతున్నారు. అందరూ పరమశివుడి యొక్క వైభవాన్ని కీర్తిస్తున్నారు. కీర్తిస్తుంటే అమ్మవారు ఇలా చూసిందనుకోండి, సభలో బాగుండదు. ఇలా చూడకుండా ఇలా క్రీగంట చూసుకుంటూ అబ్బా ఇంత గొప్పవాడు మా ఆయనని ఇలా చూసుకుని సంతోషపడిపోతుందంటే, ఈ సమయంలోనే శంకరుడు కూడా చూశాడనుకోండి, ఎదరనామాల్లో చూతురు కనవాడు బొగ్గలు ఇరిపెక్కుతాయన్నారు శంకరాచార్యులు వారు. వసిన్యాది దేవతలు కూడా అదే చెప్పారు. ఇంత సంతోషంలో ఉండగా ఈయన్ని కీర్తిస్తుంటే శంకరుడి యొక్క జటాజులంలోంచి గంగమ్మ తొంగి చూసిందిట. ఎందుకని? నాకు భర్తే కదా అని. ఎంత పార్వతీదేవైనా, ఎంత లలితాపరాభట్టారికైనా తన భర్త కీర్తిని భార్యగా పంచుకోవడానికి ఇంకొకళ్ళు కనపడేటప్పటికీ ఇలా చూసిందిట. ఏమిటి విషయం? ఏదో భరించాడు కాబట్టి భర్త తప్ప మంగళసూత్రం నాది అని. అమ్మ బాబోయ్ అని లోపలికి వెళ్ళిపోయింది. సరోషా గంగాయాం, అమ్మా నీ కళ్ళల్లో అప్పుడు కనపడింది రౌద్రరసం అన్నారు శంకరాచార్యుల వారు. అప్పుడు మీరు ఒక్కసారి అమ్మవారి కళ్ళని ఊహించుకోండి. ఇది చెప్పేటప్పుడే మీకు ఆశ్చర్యం ఏమిటో తెలుసా అండి, ఈ మాటలు చెప్పేటప్పుడు మీరు అమ్మవారిగా అభినయించకుండా ఉండలేరు. దానిలో మీ మనసు తన్మయావస్థని పొందినప్పుడు మీరే అమ్మవారైపోయి కళ్ళవి అలా కదులుతాయి. అంటే ఉత్తర క్షణంలో మీ యందు ఆవాహనం అయిపోయింది అనమాట ఆవిడ. అంతే, జన్మధన్యమైపోయింది వింటున్న వారికి. అంతే, అది శంకరాచార్యులు వారి ప్రజ్ఞ అంటే. సరోషా గంగాయాం గిరిశ చరితే విస్మయవతి. అసలు ఆవిడ తెల్లబోయినట్టుండడం, ఆశ్చర్యానికి లోనైపోవడం, ఇంత అద్భుతమా అని ఉండడం ఎప్పుడూ ఉండదు. మీరు చూడండి, ఓ నలుగురు నిలబడతారు. నలుగురు నిలబడితే ఓ ఇద్దరు ఏదో చాలా విచిత్రంగా గమ్మత్తుగా మాట్లాడుకుంటుంటారు. మాట్లాడుకుంటుంటే ఈ మిగిలిన ఇద్దరు నవ్వుకుంటుంటారు. నవ్వుకుంటుంటే ఈ మూడు ఆయన అంటాడు అకస్మాత్తుగా, ఒరే కోటేశ్వరాన్ని చూడండి ఎలా తెల్లబోయి అలా నోరు తెరుచుకుని ఉండిపోయారో అంటాడు. అంటే ఈయన వీళ్ళిద్దరితో పాటు ఈయన చూసి వీళ్ళిద్దరికన్నా ఆయన మొహం ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే అని ఉండిపోయాడు. అసలు అన్నీ తెలుసున్నావిడ. ఆవిడ సర్వజ్ఞ, సాంద్రకరుణ. అలాంటి తల్లి పరమశివుడి యొక్క అద్భుత గాథలు చెప్తుంటే ఓహ్ ఒకటా రెండా, మన్మధుడి మీద విజయం, గంగావతరణంలో గంగమ్మని జటాజూటంలో పట్టుకోవడం, ఆ గజాసురుణ్ణి సంహరించడం, ఆయన తోలు తీసి బట్టగా కట్టుకోవడం, పెద్ద పుల్ని చంపడం, దాని తోలు ఉత్తరీయంగా వేసుకోవడం, త్రిశూలాన్ని చేతిలో పట్టుకోవడం, త్రిపురాసురుల్ని సంహారం చేయడం, ప్రళయతాండవం చేయడం, దక్షిణామూర్తిగా కూర్చోవడం, సనకర సనందనాదులకి జ్ఞానం ఇవ్వడం, మన్మధుణ్ణి మూడవ కట్టి మంటతో కాల్చేయడం, ఇవన్నీ వింటుంటే అబ్బబ్బబ్బబ్బబ్బా ఏమి వైభవం రా, ఏమి మహానుభావుడు రాని అని ఉండిపోతుంది. అమ్మా అప్పుడు నీ ముఖంలో అద్భుత రసం కనపడిందమ్మా అన్నారు. గిరిశ చరితే విస్మయవతి హరాహిభ్యో భీత. అమ్మవారు భయపడింది అన్నారు అనుకోండి, ఏదో మెరుపు మెరిసింది, ఏదో అస్త్రం వేశాడు, ఎవడో రాక్షసుడు ఏదో వేశాడు, వేస్తే అమ్మవారు భయపడింది కొంచెం అన్నారు అనుకోండి, బాగుండదు. అమ్మవారు ఎప్పుడు భయపడుతుంది? అసలు భయం ఏమిటి? ఆవిడ ఇంకోళ్ళ భయాన్ని తీసేస్తున్నాడు. భయాపహ, ఆవిడే భయాలు తీస్తుంది. అలాంటి తల్లికి భయం ఎందుకు ఉంటుంది? కాబట్టి ఇప్పుడు ఏదో సందర్భం తీసుకొచ్చి చెప్పేస్తే అసహ్యంగా ఉంటున్నాడు, అర్థం ఉండదు. వెనకటికి ఎవడో పొగిడి 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 ఇంకెంత పొగడాలో చేత కాక మహానుభావుడు ఈయనంతటి కీర్తిశేషుడు ఎవడున్నాడన్న, అంటే అది ఎంత అసహ్యంగా ఉంటుంది. అలాగా ఏదో పొగుడుతున్నాం కదా అని అమ్మవారి కళ్ళల్లో భయానక రసం చూపించాలి అని ఏదో సన్నివేశాన్ని వర్ణించారనుకోండి, అది శంకరాచార్యులు వారి ప్రజ్ఞ ఎలా అవుతుంది? కాబట్టి ఆయన ఎంత చమత్కారం ఎంచుకున్నారో చూడండి. హరాహిభ్యో భీత. పరమశివుడి గురించి చెప్తుంటే, అద్భుతమైన కథలు వింటుంటే, శంకరుడు ఒకసారి తన కుడి చేత్తో అమ్మవారి ఎడంచేతిని, ఎందుకని అమ్మవారి ఎడంచేయి ఆయన కుడి చేతి పక్కన కదండి ఉంటుంది, ఓసారి తన చిటికిని వేలుతో ఇలా అన్నట్ట. ఇలా అంటే ఆవిడ ఒక్కసారి ఉలిక్కి పడి ఇలా చూసింది. ఏమిటా వినడం అంటే, నా కథలకు అంత తన్మయమైపోతున్నావా అందిట. అనేటప్పటికీ తన్మయమైపోవడం ఏమిటి, అబ్బా ఏమి కథలు అనుకుందిట. ఈ అనుకున్న సమయంలోనే
ఆవిడికి ఎంత ప్రేమ పొంగిపోయిందంటే మా ఆయన ఇంత గొప్పవాడు అని సంతోషం వేసింది. అదే సమయంలో శంకరుడి యొక్క కుడి చేతి మీద ఆయన వేసుకున్నటువంటి పులితోలు కప్పింది. అమ్మవారి పవిట కొంగు ఇలా కిందకి జారి తన ఎడం చేతిని కప్పింది. ఎవరూ చూడటం లేదు కదా అని సంతోషంతో శంకరుడి చెయ్యి పట్టుకుని ఇలా కూర్చుంది మా ఆయన అని సంతోషంలో. శంకరుడి ఒంటి నిండా పావులే ఆభరణాలు, ఆయన చేతికి ఓ పిల్లపాం ఉంది. ఇప్పుడు ఆ పిల్లపాం పక్కన అమ్మవారి చెయ్యి తగలగానే ఈ పిల్లపాం అక్కడి నుంచి జారి ఈవిడి చేతి మీదకి ఎక్కింది. చల్లగా తగిలేటప్పటికి ఆవిడ ఇలా చూసింది, పాము ఎక్కుతోంది. అంది హరాహిభ్యో భీత. శంకరుడి ఒంటి మీద పాము నీ మీదకి ఎక్కుతుంటే అమ్మా నీ కళ్ళల్లో భయం కనపడింది అన్నారు శంకరాచార్య. ఎంత చమత్కారంగా చెప్పారో చూడండి. అంటే హరాహిభ్యో భీత సరసిరుహసౌ భాగ్యజననీం. అమ్మవారి కళ్ళల్లో వీరరసం చెప్పాలి. వీరరసం అంటే మళ్ళీ యుద్ధాలు చెప్తే బాగుండదు. ఎంత గమ్మత్తుగా చెప్పారంటే శంకరులు అన్నారు, అసలు ఎర్ర తామర పూలు అన్నవి లోకంలో లేవమ్మా అన్నారు. అదేమిటి శంకర, ఎర్ర తామరలు లేవా? మరి అదేమిటి, ఎర్ర తామరలు ఉన్నాయి కదా లోకం అంతా. మొన్న మనం అష్టదళ పాదపద్మారాధనలో పూజ చేశాం కదా, కాపవరం సూర్యనారాయణ గారి కొలల నిండా అవే. కాబట్టి మరి ఎర్ర తామరలు ఉన్నాయి కదా అంటే శంకరాచార్యులు వారు అన్నారు, ఉట్టిది డాబు, అవి ఎర్ర తామరలు కావమ్మా. తెల్ల తామర పూలు ఒకానొకసారి పందెం వేసుకున్నాయి. పందెం వేసుకుని అమ్మవారిని పద్మాక్షి పద్మాక్షి అంటారు, మాలాగే ఉంటాయి కదా అమ్మవారని చెప్పి తామర పూలు నీ దగ్గరికి వచ్చాయి. ఏమిటి, తెల్లవారేటప్పటికి వాడిపోయే మీకు నా కళ్ళకి పోలిక, ఏదో పద్మాక్షి అన్నారు కదా అని పెద్ద పోలికొచ్చారా అని నువ్వు ఇలా చూసావు. అంతే, నీ కన్నులలో వచ్చిన ఎరుపు జీర తెల్లటి తామర పూలలో పడి తెల్ల తామరలు ఎర్ర తామరలుగా కనబడ్డాయి తప్ప వాటికి అవి ఎర్ర తామరలు ఎక్కడున్నాయమ్మా? నీ కంటి ఎరుపు వాటిలో పడి ఎర్రతనాన్ని పొందాయి. కాబట్టి నీ ఎరుపు జీరతో తెల్ల తామరలను ఎర్ర తామరలు చేసి గెలిచావు. కాబట్టి సరసిరుహసౌ భాగ్యజననీం. అబ్బో శంకరా, నిజంగానే నీ నిరసాలు నా కళ్ళల్లో కురిపించానో లేదో కానీ ఎప్పుడు చూసావయ్యా ఇవన్నీ అంది అమ్మవారు. మరి శంకరా ఇంకా హాస్యరసం. సఖీషుస్మేరాతే, నీ చెలికెత్తెలతో కలిసి నువ్వు ఆడుకుంటుంటావు కదా, శారదా నవరాత్రులకి మన వాళ్ళు ఇక్కడ చేస్తుంటారు. గల్లు గల్లున కాలి గజ్జలందెలు మోయ కలహంస నడకాల కలికి ఎక్కడికే అని ఒక ఆవిడంది. అని అదేంటి, జడలో నా గంగాను ధరించుకొన్నట్టి జగములేలే సాంబా శివుని సన్నిధికే అని ఇంకో ఆవిడంది. భార్య భర్త దగ్గరికి వెడుతోందంటే ఏం ఇబ్బంది ఉండదు. ప్రేమతో నెత్తి మీద ఇంకో ఆవిడిని పెట్టుకున్న ఆయన దగ్గరికి ఈవిడ తగుదనమ్మా అని వెడుతూ ఉంటుందంటే హాస్యమా కాదా అది? గల్లు గల్లున కాలి గజ్జలందెలు మోయ కలహంస నడకాల కలికి ఎక్కడికే అని అడిగితే నీ మీద ప్రేమ ఉన్న సాంబా శివుని సన్నిధికే అంటే పర్వాలేదు. ఏంటి, జడలోన గంగాను ధరించుకున్నట్టి జగములేలే సాంబా శివుని సన్నిధికే అంటే నెత్తి మీద పెళ్ళం ఇంకోతి. ఇప్పుడు ఈవిడ తెలుసు ఇది తన్ని వెటకారం ఆడమేనని, అందుకని ఆవిడంది ఏం కాదు, లోకాలనన్నిటినీ తన కన్నులతో పాలించే సాంబా శివుని సన్నిధికే అంటూ అమ్మవారు చిరునవ్వు నవ్వుతూ ముందుకెళ్ళిందిట. అలా తన చిలికెత్తెలతో హాస్యమాడినప్పుడు అమ్మా నీ కళ్ళల్లో హాస్యరసం కనపడిందమ్మా అన్నారు. సఖీషుస్మేరాతే. మరి కరుణరసం ఇప్పుడు అంటే, అమ్మ నువ్వు దక్ష ప్రజాపతి కూతురుగా ఉండగా నీ మాట తండ్రి మందించకపోతే అప్పుడు నువ్వు దేహత్యాగం చేశావు, అప్పుడు కరుణారసం కనపడిందమ్మా అని చెప్పచ్చు. కానీ బాగుండదు ఆ శ్లోకం చెప్పేటప్పుడు. ఆయన అన్నారు శంకరాచార్యుల వారు, ఇంకెప్పుడమ్మా, నన్ను చూసినప్పుడే అన్నారు. నీ కొడుకుని కదా, నీ చెలికెత్తెలు వచ్చి శంకరాచార్యుల వారు వచ్చారమ్మా అంటే అయ్యో 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 పిల్లాడు వచ్చాడా, రమ్మను అంటే అమ్మా నేను నీ దగ్గరికి వస్తుంటే నన్ను చూడగానే నన్ను ఎంత కారుణ్యంతో చూసావమ్మా. కాబట్టి ఇప్పుడు ఏమైంది, నా మీద కరుణారసం చూపించావు. కాబట్టి మయి జనని దృష్టి కరుణ, నా మీద నన్ను చూసినప్పుడు కరుణ. శంకరాచార్యుల వారి శ్లోకంలో ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? మీరు అమ్మవారి కన్నుల వంక చూసి ఈ శ్లోకం ఎప్పుడు చెప్పినా మయి అన్నప్పుడు మీరే, శంకరులు కాదు. మయి జనని అమ్మా నన్ను చూసినప్పుడు అన్నప్పుడు దృష్టి సకరుణ వక్తరలక్ష్మి పరివాహ చలన్మీన అవలోచనాయై మీనాక్షి దృష్టి మీ మీద పడిపోయేటట్టుగా శ్లోకాన్ని మలిచేశారు ఆయన. బాగుంది. కానీ శంకర రసాలన్నింటిలో గొప్పది 9 శాంతరసం, అది ఏది చెప్పలేదే.
శివే శృంగారార్ధ్ర తదితర జనే కుచ్చనపర సరోషా గంగాయాం గిరిశచరితే విస్మయవతి సఖీషు స్మేరాతే మయి జనని దృష్టి హరాహిభ్యోబీత మయి జనని దృష్టి సకరుణ. మరి శాంతరసం ఏది? 9వ రసం ఉండాలి కదా, 8 కదా చెప్పావు నువ్వు అంటే. శంకరాచార్యులు వారు అన్నారు, అసలు శాంతరసం లేని వాడికి 8 రసాలు ఎక్కడ ఉంటాయమ్మా? శాంతంగా ఉంటావు కాబట్టే మిగిలిన 8 ఉన్నాయి. మా అమ్మ శాంతంగా ఉంటుందని చెప్తే అంతకన్నా హాస్యం ఉందా? నీ రూపమే శాంతం, ఇంకా వేరే చెప్పాలా అన్నారు. అందుకని శాంతం గురించి నేను చెప్పనన్నారు. అందుకు 9 ఉన్నాయా లేవా? 9 రసాలు అమ్మవారి కళ్ళల్లో ఉన్నాయి. ఈ 8 లేనప్పుడు ఉండేది శాంతరసమే. కాబట్టి అమ్మ నీ కళ్ళల్లో 9 రసాలు ఉన్నాయన్నారు శంకరాచార్యులు వారు. ఇది ఎందుకు అంటే, మీరు చూడండి, ఈ శ్లోకం నేను చెప్తున్నప్పుడు మధ్యలో ఆపలేదు. నేను కొన్ని చెప్తున్నప్పుడు మీ అందరూ చంటి పిల్లలైపోయి నవ్వారు సభలో. ఈ నవ్వు ఎందుకు వచ్చింది అంటే, మీరు లోపల పొందినటువంటి అనుభూతి మీ నవ్వుగా ప్రకటనమైంది. ఈ అనుభూతి మీరు పొందుతున్నప్పుడు మీకు తెలియకుండానే అమ్మవారి కళ్ళు మీకు కనపడ్డాయి. ఆవిడ పొందిన భావన మీకు ప్రచోదనమైంది. ఇది అయిన ఉత్తర క్షణంలో ఆవిడ అనుగ్రహంతో కూడిన దృష్టి మీ మీద పడిపోతుంది, మీనాక్షి దృష్టి. ఇది మీ మీద పడేటట్టు చెయ్యడానికి శంకరులు అమ్మవారి కన్నుల మీద ఈ శ్లోకం ఇచ్చారు. ఆయన అసలు ఎన్ని చిత్రాలు చేసేశారంటేనండి, నేను ఏవి చెప్పగలను. ఒక్కొక్కసారి అనిపిస్తుంది వేదిక దిగిపోయాక, చచ్చా ఏం ప్రసంగం రా, ఏం చెప్పేవరా నువ్వు, సిగ్గుపడద్దురా నువ్వు ఇలా చెప్పినందుకు అనిపిస్తుంది. మహాసముద్రాలు ఏదో చెప్పేశాననిపించి ఎన్ని శ్లోకాలు, ఎంతమంది ఎంత అనుభవించారో ఏం చెప్తాం. వక్త్రలక్ష్మి పరివాహచలం మీ నాభలోచన ఓ 3 నెలలు చెప్పండి అంటే సంతోషంగా ఉంటుంది. లలితా సహస్రం చెప్పండి అంటే ఏం చెప్తాము. కాబట్టి చూడండి, ఆయన అంటారు, దృశాద్రాఘీయస్యాదరదలిత నీలోత్పల రుచ దవీయాంసం దీనం స్నపయ కృపయా మమపి శివే అనేనాయం ధన్యో భవతి నచతే హానిరియత వనే వాహర్మ్యే వా సమకర నిపాతో హిమకరః. అమ్మా దృశాద్రాఘీయస్య, నువ్వు కళ్ళిలా తిప్పుతుంటావు. ఎందుకు తిప్పుతావు అంటే, ఈ లోకములన్నీ ఎంతవరకు ఉన్నాయో అంతకన్నా ఎక్కువ దూరం నీ కళ్ళు తిరుగుతాయి. ఎందుకని? అమ్మో నా బిడ్డలందరూ ఎలా ఉన్నారో అని నువ్వు అలా చూసుకుంటూనే ఉంటావు. దరదళిత నీలోత్పల రుచ, అలా చూడ్డంలో నీ కన్నులు, దళిత అంటే విచ్చుకోవడం, దరదళిత అంటే విచ్చుకోని కన్నులు. నల్లకలువ బాగా విచ్చేసుకుంది అనుకోండి, లోపల తెల్లతనం కనపడుతుంది. బాగా విచ్చుకోకూడదు, కొద్దిగా విచ్చుకుందనుకోండి. కొద్దిగా విచ్చుకున్నప్పుడు ఆ నల్లకలువ దగ్గరికి వెళ్ళి మీరు ఇలా చూశారనుకోండి, ఆ నల్లకలువ యొక్క రేకులు విచ్చుకుంటూ ఉండగా రేకుల యొక్క మొదటి భాగాల దగ్గర ఉన్న నీటి బిందువులు నల్లటి రేకుల కింద ఉన్నటువంటి తెల్లటి భాగం కనపడతాయి. అమ్మవారి కళ్ళు ఇలా విచ్చేసుకుందనుకోండి, కోపంగా ఉన్నట్టు, ప్రేమతో ఇలా ఉందనుకోండి, సంతోషంతో ఉన్నట్టు. అందుకే దరదళిత, విచ్చుకోని నల్ల కలువలా ఉందమ్మా నీ దృష్టి. అందులో చల్లతనం ఉంది, మా పట్ల కారుణ్యం ఉంది. అందుకని నల్లటి కాంతి, చల్లటి బిందువులు. కాబట్టి దరదళిత, అటువంటి కన్నులు. ఇదే పట్టుకున్నారండి మహానుభావులు, ఒకరు కాదు. అమ్మవారి కన్నుల మీద ఎందరూ ఎంత రసాన్ని పండించారో. సుందరకాండలో ఉరిపోసుకుంటున్న సీతమ్మ తల్లికి ఎడంకన్ను ఎదిరింది. అమ్మవారి ఎడంకన్ను ఎదిరింది అనొచ్చుగా వాల్మీకి మహర్షి, అలా అనలేదు. తస్యాశుభం వామరాళ పక్ష్మ రాజీవృతం కృష్ణ విశాల శుక్లం ప్రసందతైకం నయనం సుకేస్య మీనాహతం పద్మమివాభితామ్రం అన్నారు. బాగా లోతైనటువంటి సరోవరంలో అడుగుకి కాండ ఉండి పైకి కనపడకుండా నీటి మీద తామర పువ్వు అరవిరిసి ఉండగా, నీటి లోపల ఉన్నటువంటి తామర తూడు పక్కకి ఒక చాప వెళ్లి నిలబడి, మళ్లీ ప్రయాణం మొదలుపెట్టి వెళ్ళిపోయేటటువంటి సమయంలో తోక ఇలా కదిపితే, ఇలా కదిలినటువంటి తోక వెళ్లి నీటి లోపల ఉన్న తామర తూడుకి తగలడం వల్ల పైన ఉన్న పువ్వు ఇలా కదిలితే ఎంత అందంగా కదులుతుందో అలా అమ్మా నీ ఎడం కన్ను కదిలింది అన్నారు మహర్షి. ఆ కన్నుల మీద అన్నన్ని పద్యాలు ఇచ్చారు. పోతన గారు అయితే భాగవతంలో అంటారు,
నిటలాలకములంట నివురు ఝుంఝుమ్మని ముఖ సరోజము నిండముచురుదెంట్లు నలుల నోపక జిల్క అలనల్ల చేరిన యోష్ట బింబజ్జుతలుడియనురుకు శుకములను తోల చెచ్చురు మీనములకు మందాకిని పాఠీన లోకమగుచు మీనపంతులు దాట మైతీగతో రాయ శంపాలతలు మింట సరణిగట్టు శంపలను గెలువ చక్రవాకంబులు కుచయుగంబులు తాకి కొవ్వు సూపు మెలతో మిగులు పిరిది మెరుగు తీవయుపోల జలదువర్ను వెనుక జనెడునప్పుడు అంటారు. లక్ష్మీదేవి నారాయణమూర్తితో కలిసి గజేంద్ర మోక్షంలో వెళ్ళిపోతుంటే అమ్మవారి ముఖాన్ని చూసి పద్మాలనుకుని తుమ్మెదలు వాలైతే అయ్యయ్యో ఇది నా ముఖమే పద్మం కాదని తోలేసిందిట. ఇంకొంచెం ముందుకెళ్ళేటప్పటికి ఆకాశగంగలో చేపలు వచ్చి అమ్మవారి కన్నుల వంక చూసి అబ్బబ్బా చిన్న చిన్న చేప పిల్లలు తినేద్దాని రెండని పెద్ద పెద్ద చేపలు వచ్చేట. అయ్యో ఇవో ఇవి చిన్న చిన్ని చేపలు కావు నా కళ్ళని అమ్మవారు పెద్ద చేపల్ని తోచేసిందిట. అక్కడ కూడా మీనాక్షి నామమే తీసుకున్నారు పోతన గారు. కాబట్టి ఎక్కడ ఎవరు చూడండి అమ్మవారి కన్నుల గురించి చెప్పవలసి వస్తే అంత పరవశించిపోయారు కవులందరూ. శారదానంద లహరిలో పేరాల భరతశర్మ గారు అంటారు, అమ్మా ఏం చెప్పమంటావు, వర్ణములా సువర్ణములు పాదములా కలహంసముల్ శృతుల్ కర్ణరసాయనమ్ములు శుకమ్ముల పల్కుల పల్కులమ్మ ఆకర్ణ విశాల నేత్రములు కంజదలాయతముల్ అని పొంగిపోతారైన అమ్మాయి. కంజతలాయతములు ఇక్కడ వరకు ఉన్న కళ్ళమ్మ నీ కళ్ళు అంటారు. శంకరాచార్యులు వారు అంటారు, దరదళిత నీలోత్పల రుచ విచ్చి విచ్చుకోనటువంటి నల్ల కలువలా ఉంటుందమ్మా నీ కన్ను. అందులోంచి వస్తున్నటువంటి కాంతి చేత లోకాలన్నింటినీ చూసి ఉద్ధరిస్తున్నావు. అయినా ఏమిటో తెలుసా, దవీయాంసం దీనం, నేను మాత్రం దీనుడిగానే ఉండిపోయాను. అదేమిటి శంకర, మరి లోకమంతా చూస్తున్నాను కదా, నువ్వెందుకు దూరంగా ఉండిపోయావు? నీ మీద నా దృష్టి పడుతుంది కదా, లోకాలు ఎక్కడ వరకు ఉన్నాయో అంతకన్నా ఎక్కువ వరకు నేను చూస్తున్నాను, నువ్వే కదా అన్నావు దృశాద్రాగీయస్య అని. మరి అటువంటిప్పుడు నా దృష్టి నీ మీద ఎందుకు పట్టలేదు అంటే, అమ్మా ఒకసారి ఇలా చూసేస్తే వృద్ధిలోకి వచ్చేసేటంతటి తక్కువ పాపం కాదమ్మా దీనం. అంత దీనున్నమ్మా, అంత దూరంగా ఉండిపోయానమ్మా. శంకరులా అండి మన కోసం ఆయన అన్న మాటలు, స్నపయ కృపయా మమపి శివే, నన్ను తడిపేయమ్మా నీ యొక్క దృష్టిపాతంతో, నువ్వు తడిపేస్తే నేను బాగుపడతాను. శంకరా మరి ఇంత పాపిష్టివాణ్ణి తడిపితే నా కంటి దృష్టికి ఇబ్బంది రాదా? వనే వాహర్మ్యే వాసమకర నిపాతో హిమకర. అమ్మా చంద్రుడి యొక్క కిరణాలు అరణ్యంలో ఉన్నటువంటి ముళ్ళ పొదల మీద పడితే చంద్రుడి యొక్క కంటికి ముళ్ళుగుచ్చుకుంటున్నాయా? లేదు కదా. అలాగే అమ్మా నువ్వు నన్ను చూస్తే నేను బాగుపడతాను తప్ప నీ కంటికి ఇబ్బంది రాదమ్మా, నన్ను ఒక్కసారి చూడమ్మా అంటారు. అపాంగతే లబ్ధ్వా జగదిదమనంగో విజయతే అంటారు శంకరాచార్యులు వారు. అదే కనకధారా స్తోత్రం చేస్తే మహానుభావుడు ఎప్పుడు అమ్మా ఒక్కసారి నా మీదకి ఆ దృష్టి వెయ్యమ్మా, ఒక్కసారి నా మీద ఆ దృష్టి వెయ్యమ్మా అని ప్రార్థన చేస్తూనే ఉంటారు. కాబట్టి చూడండి ఇంతమంది చేత అమ్మవారి యొక్క దృష్టి ప్రార్థన చేయబడింది. కానీ లోకంలో ఎవ్వరూ చూడనటువంటి రీతిలో అమ్మవారి కన్నుల యొక్క శక్తి గురించి వశిన్యాది దేవతలు చెప్పిన విషయాల్ని మార్చి శంకరాచార్యులు వారు చెప్పారు చమత్కారంగా. వశిన్యాది దేవతలు అన్నారు, అమ్మా నువ్వు ఆ కన్నులను తెరిచి ఉంచితే లోకాలన్నీ ఉంటాయి, నువ్వు ఇలా మూస్తే ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి, లోకాలన్నీ లయమైపోతాయన్నారు. శంకరాచార్యులు వారు దాన్ని ఎంత చమత్కారం చేసేశారో తెలుసా అండి. తవాపర్ణే కన్నే జపనయనపై శూన్యచకితా నిలీయంతే తో ఏ నియతమ నిమేషాశపరిక ఇయంచ శ్రీర్బద్ధచ్చదపటక వాటంకువలయం జహాతి ప్రత్యూషే నిశచ విఘటయ్య ప్రవిశతి అన్నారు. ఆయన అన్నారమ్మా లోకంలో తెలియని వాళ్ళు అంటారు, చేపలు నీళ్లలో ఈదుతూ ఉంటాయి, చేపలు కూడా కనురెప్ప వెయ్యకుండా నీటిలో ఈదగలవు అంటూ ఉంటారు. అలాగే అంటారు కలువ పూలు రాత్రుళ్ళు విచ్చుకుంటాయి, పగటిపూట ముడుచుకుంటాయి అని చెప్తూ ఉంటారు సామాన్య ధర్మాలు. వాళ్ళకేం తెలియదమ్మా పాపం అమాయకులు, నాకు తెలుసమ్మా అసలు రహస్యం ఏమిటో అన్నారు. ఇదేమిటి నాకే అన్నీ తెలుసు కదా, నిజమే కలువలు రాత్రుళ్ళు విచ్చుకుంటాయి, పగలు ముడుచుకుంటాయి, చేపలు కళ్ళు తెరుచుకుని నీళ్లలో ఈత్తాయి. దీనికంత ఆశ్చర్యకరంగా ఈ దీంట్లో ఉన్న రహస్యాలన్నీ నాకు తెలుసమ్మా అని ఎందుకంటున్నారు శంకరాచార్యులు వారు. ఆశ్చర్యపోయి అమ్మవారు కూడా బహుశః ఏమిటి శంకర ఏమిటై ఉంటుంది ఇందులో విచిత్రం ఏమిటి చెప్పు
అంటే ఆయన అంటున్నారు, అమ్మ తవాపర్ణే కర్ణే జపనయనపై శూన్యచకితా నిలీయంతే తో ఏ నియతమనిమేషాశపరిక. చేపలు పూర్వం కనురెప్ప వేస్తూ భూమి మీదే తిరిగేవమ్మా. ఒకానొకప్పుడు ఏమైందంటే ఆ చేపల దగ్గరికి వెళ్ళి ఎవడో చెప్పాడు కవి, మీనాక్షి అని అమ్మవారికి ఓ నామం ఉంది, మీతోటే అమ్మవారి కళ్ళని చెప్తారు, మీ పేరు అమ్మవారు తన కళ్ళకి పెట్టుకుందిరా అని చెప్పారు. చెప్తే ఈ చేపలు అన్నాయి, ఓహో మన పేరు పెట్టుకుందిట అని ఆడచేపలు ముందు బయలుదేరే. ఎందుకని? ఓ ప్రసూతి గృహానికో ఆడదాని దగ్గరికో వెళ్ళి మాట్లాడేటప్పుడు ఆడవాళ్లు లోపలికి వెళ్ళి మాట్లాడతారు తప్ప మగవాళ్ళు మగవాళ్ళ దగ్గర కూర్చుంటారు. అంతేగాని మగవాళ్ళు వంటింట్లోకి వెళ్ళి ఆడవాళ్ళు ఇంటి యజమాని దగ్గర కూర్చుంటే అపభ్రంశంగా ఉంటుంది. అందుకని ఆడచేపలు అమ్మవారి కళ్ళ దగ్గరికి వెళ్ళి అదేదో బాగా దగ్గర బంధుత్వాలు ఉంటే అది మినహాయింపు అనుకోండి, వేరే విషయం. ఇప్పుడు ఈ ఆడచేపలు అమ్మవారి కన్నుల దగ్గరికి వెళ్ళి అమ్మవారి కన్నుల్ని మన పేరుతోటే పిలుస్తారట మీనాక్షి అని ఇలా చూస్తే అమ్మవారి కనురెప్ప ఇలా వేయదు, వేస్తే లోకాలకి లయమైపోతుంది, అందుకని ఇలాగే ఉంటాయి ఆ కళ్ళు. చూసేట అబ్బా అమ్మవారు కనురెప్ప వేయదురా, మనకేంటి రెప్పలు పడిపోతాయి, మనకి ఈ కళ్ళకి పోలిక అని అనుకుంటుంటే కొన్ని చేపలు అన్నాయిట, ఎలాగో వచ్చేసాం కదా కళ్ళదాకా, అమ్మవారు కనురెప్ప వెయ్యకుండా ఉంచుకోగలిగిన శక్తి కొంచెం మనం దొంగతనం చేసేద్దాం ఎవరికి తెలుస్తుంది అని అమ్మవారి కను రెప్ప ఎలా పడదో అలాగే రెప్ప పడకుండా ఉండగలిగిన శక్తిని చేపలు అమ్మవారి కళ్ళ దగ్గర దొంగతనం చేసేయటం. అమ్మవారి కళ్ళు ఇలా ఉండవుగా, ఇలా తిరుగుతుంటాయి. దృశాద్రాఘీయస్య ఇలా తిప్పుతుంటుంది ఆవిడ. ఇలా తిప్పుతుంటే భీమవరంలో మావుళ్ళమ్మ తల్లిలాగా ఇక్కడ వరకు ఉంటాయి ఆవిడ కళ్ళు, ఎంత అందంగా ఉంటాయో ఆ మావుళ్ళమ్మ తల్లివి. అలా ఈ కళ్ళెళ్ళి దొంగతనం జరిగితే పక్కింట్లో కదా చెప్తారు, చెవులకి చెప్పేట. చూసే చేపలు అమ్మవారి కళ్ళ దగ్గరికి వచ్చి రెప్ప వెయ్యకుండా ఉండగలిగిన శక్తిని దొంగిలించాయి, అందుకే ఇప్పుడు చేపలు రెప్పలు వేయకుండా తిరగగలుగుతున్నాయని చెప్పేయటం. చెప్తే ఈ మాటలు చేపలు విన్నాయిట. ఊరే మనం చేసిన దొంగతనం బయటపడిపోయింది, ఇవాళ కళ్ళు చెవులకి చెప్పాయి, చెవులేమో ఎవరికి చెప్తాయి, కవులకి చెప్తాయి. కవులు ఏం చేస్తారు, పద్యాల్లో రాసేస్తారు. ఇక మన బతుకు బయటపడిపోయింది, మనం ఎక్కడన్నా కనపడితే దొంగ దొంగ అంటారు, అందుకని మనం భూమి తిరగద్దని నీళ్లలో తిరుగుతున్నాయమ్మా పండించి అని. ఎక్కడ అసలు ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి, ఎక్కడ చేపలు నీళ్లలో తిరగడం. తమాపర్ణే కర్ణే జపనయనపై శూన్యచకితా నిలీయంతే తో ఏ నియతమనిమేషాశపరిక. అమ్మవారు కూడా ఒక్కసారి నవ్వి, ఎంత గొప్పగా చెప్పావు శంకరా, సరే బాగుందయ్యో ఈ కథ ఏదో సరే, కానీ కలువ పూలు రాత్రిళ్ళే ఎందుకు వికసిస్తున్నాయి అది కూడా చెప్పు అంది. అంటే ఆయన అన్నారు, ఏముందమ్మా పెద్ద చెప్పడానికి ఏముంది, అమ్మవ నీ యొక్క ఆ కన్నులతో ఆ కలువలతోటే కదా కువలయములు అని కువలయాక్షి అని పిలుస్తూ ఉంటారు, కలువ పూలతో పోలుస్తారు కలవి. ఆ కలవ పూలకే అదే కోరిక పుట్టింది. ఓసారి వెళ్ళి అమ్మవారి కళ్ళు చూసొద్దాం, మన పేరుతోటే ఉంటాయిట ఆ కళ్ళు, ఎంత బాగుంటాయో, మన అందం అంతా అక్కడ ఉంటుంది, మన అందమే అమ్మవారు ఉచ్చుకుందనుకుంది. ఈ కలువ పూలన్నీ బయలుదేరుతూ పోని బయలుదేరాయా, ఏదో తిరుపతి వెళ్లే ముందు అందరికీ చెప్పి వెళ్ళిపోయినట్టు మేమందరం అమ్మవారి కళ్ళ దగ్గరికి వెళ్తున్నాం అంటే, ఎందుకు అని అడిగితే మా పేరే ఆవిడ కళ్ళు పెట్టుకుందిట, కువలయాక్షి అని పెట్టుకుంది, మా అందం అంతా ఆవిడ దగ్గర ఉందిట, ఓసారి వెళ్ళి చూసొస్తాం అని. అయితే వెళ్ళి చూసిరండి, అట్నుంచి వచ్చి చెప్పండి మాకు అమ్మవారి గురించి. తప్పకుండా చెప్తాం, మా పేరే కదా పెట్టుకుంది, మమ్మల్ని లోపలికి పిలిచి మాట్లాడుతుంది అని డాబులు చెప్పి వెళ్ళి తీరా వెళ్ళి అమ్మవారి కళ్ళ ముందు నిల్చున్నాయిట. ఆ కళ్ళు ఎక్కడా, సౌందర్యం ఎక్కడా, రక్షణ శక్తి ఎక్కడా, రసాలెక్కడా, ఒక్క పూట మారేటప్పటికి మాడిపోయే మన బతుకెక్కడా అని సిగ్గుపడి వెనక్కి తిరిగి వచ్చేస్తున్నాయిట. వెనక్కి తిరిగి వచ్చేసిన తర్వాత ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ వెళ్ళొచ్చారా ఏమైందని అడుగుతారు. ఏమైందని అడుగుతారని ఆ రోజు నుంచి కలవపూలు పగటిపూట వికసించి ఇంట్లోకి వెళ్ళడం మానేసి రాత్రిపూట తలుపులు తీసుకుని వికసించి ఇంట్లోకి వెళ్తున్నాయమ్మా, తలుపులు తీసుకున్నాయి, అందుకని రాత్రులు విచ్చుకుంటాయి పగలు విచ్చుకో కలువలు అన్నారు. శంకరుల ప్రజ్ఞకి శంకరులే సాటి. నల్ల కలువల యొక్క కాంతిని అమ్మవారి కన్నులు గెలిచినటువంటి కారుణ్యమున్న కన్నులు అని చెప్పడానికి చేపల మీద కలువల మీద పెట్టి అంత గొప్ప శ్లోకాన్ని ఇచ్చారు. పోను అక్కడతో ఊరుకున్నారనుకుంటున్నారా, ఏదో కష్టపడిన ఆర్తిని ఆపేసుకుంటాను, ఒక్క 5 నిమిషాలు వినండి. అందులో
ఏమంటే ఇలాంటివి మొదలుపెట్టినప్పుడు ఆ ఆనందం ఆగమంటే ఆగేది కాదు. ఇవాళ శివరాత్రి అయితే ఎంత బాగుండనిపిస్తుంటుంది. కాబట్టి చూడండి, శంకర భగవత్పాదులు అంటారు ఒక శ్లోకంలో, కవీనాం సందర్భస్తబకమకరందైకరసికం కటాక్ష వ్యాక్షేప భ్రమర కలభౌ కర్ణయుగళం అముంచంతౌ దృష్ట్వా తవనవరసాస్వాదతరళా అసూయా సంసర్గాదళిక నయనం కించిదరుణం అన్నారు. అమ్మవారికి కూడా 3 కన్నులు ఉంటాయి. పరమశివుడికి ఉన్నట్టే 3 కన్నులు ఉంటాయి. 3 కన్నులు ఉన్నప్పుడు 3 కన్నులు అన్నప్పుడు కన్నులు 3 ఒక్కలాగే ఉండాలి. కానీ దరదళిత హేమాంబుజరుచి అన్నారు. అహస్సూతే సవ్యం అన్న శ్లోకంలో శంకరాచార్యుల వారు 3వ కన్ను కొంచెం ఎర్రగా ఉంటుంది. ఆయన అన్నారు, అమ్మాయి ఈ 2 కళ్ళు ఉన్నట్టు ఈ కన్ను కూడా నల్లగా ఉండాలి కదా, ఈ కన్ను నల్లగా ఉండకుండా ఇది ఒక్కటే ఎర్రగా ఉండి ఈ 2 కళ్ళు మాత్రం నల్లగా ఎందుకుంటాయో తెలుసా అన్నారు. అమ్మో మళ్ళీ మొదలెట్టావా, మళ్ళీ నా కళ్ళ మీదే నాకు తెలియనివి నీకు తెలుస్తుంటాయి శంకరా, ఎంత విచిత్రం. సరే ఏమిటి చెప్పు. ఇది సూర్యుడు, ఇది చంద్రుడు, ఇది అగ్ని, అందుకని అలా ఉంటాయేమో. కాదమ్మా, సూర్యుడు చంద్రుడు అగ్ని అయితే సూర్యుడిది కొంచెం ఎక్కువ ఎరుపు ఉండాలి, చంద్రుడిది తక్కువ ఎరుపు ఉండాలి, అగ్ని బాగా ఎర్రగా ఉండాలి. అలా లేవుగా, ఈ 2 నల్లగా ఉన్నాయి, ఇది కొంచెం ఎర్రగా ఉంది. మరి ఈ 2 ఒక్కలా ఎందుకున్నాయి? అది కాదులేమ్మా, అసలు కారణం వేరే ఉందన్నారు శంకరాచార్యులు. ఏమిటి అసలు కారణం చెప్పండి. ఏమి లేదమ్మా, కవులు ఎప్పుడు నీ మీద రాసినటువంటి స్తోత్రాల్ని చదువుతూ ఉంటారు నీ సభల్లో కూర్చుని. చదువుతున్నప్పుడు అది శంకరుడి మీద రాసినటువంటి కవిత్వం అయితేట ఇలా ఇలా అంటుందిట పరమశంతో. ఇలా ఇలా అంటుంటే ఆవిడ చెవులకు పెట్టుకున్న తాటంకములు ఇలా ఊగుతాయిట. ఊగుతూ ఇలా ఇలా అంటూ ఇలా సంతోషపడిపోతుంట. భ్రూలతికయోహో అంటారు, కనుబొమ్మలు కదుపుతూ సంతోషిస్తూ షహబాష్ అందోసారి వస్తుంది ముందు ముందు ఆ నామం. ఇప్పుడు శంకరుడి మీద కవిత్వం కాదు, ఈవిడి మీద కవిత్వం. అందుకని ఆవిడికి పెద్ద ఆసక్తి ఉండదు దాన్ని పొగడం విషయం మీద. కానీ వింటుంది. విని ఏమిటి సంతోషం అంటే ఒకసారి అలా కళ్ళు తిప్పి చూస్తుంది. ఆ కటాక్షమే చాలంటారట కవులు. అందుకని ఇలా వింటోందిట. వింటుంటే వినేవి ఏవి? చెవులు. ఇప్పుడు ఈ చెవులు కవులు చేసినటువంటి గానాన్ని వింటున్నాయిట. కవుల యొక్క సారస్వతం నిండా అమృతం ఉంది. ఈ అమృతం చెవి దొప్పల నిండా ఉంది అమ్మవారి దగ్గర. ఈ సారస్వతం అంతా విని చెవులలోకి ఆ అమృతం వెడుతోంది. ఈ కన్నులు ఎలాగో ఇక్కడ దాకా వెళ్ళాం కదా, అమ్మవారివి ఆకర్ణాంత విశాల నేత్రములు కదా, ఇక్కడ వరకు వెడుతుంది ఆవిడ గుడ్డు. అలా వెడితే అసహ్యంగా ఉండదా అనుకోకండి. మావిళ్ళమ్మ తల్లిని చూడండి, భీమవరంలో ఆ అందం ఏమిటో తెలుస్తుంది మీకు. ఇక్కడ వరకు వెళ్ళినప్పుడు ఇవి అనుకున్నాయిట, ఇక్కడే కదా ఉంది అమృతం ఈ చెవుల్లో, ఇక్కడ దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోవడం ఎందుకు, ఒక్క పిసర్ నోట్లో పోసుకుందాం అనుకున్నాయిట. తేనె గింజ అక్కడ కనపడింది అనుకోండి, ఎవడు ఊరుకుంటాడు, ఓ పిసర్ నోట్లో పోసుకుంటాడు. అలాగే ఇక్కడ దాకా వెళ్ళాం కదా అని ఈ గుడ్డు ఇక్కడ ఉన్నటువంటి అమృతాన్ని తాగిందిట, ఈ గుడ్డు ఇక్కడున్న అమృతాన్ని తాగిందిట. ఈ కన్ను చూసిందిట. ఈ 2 కళ్ళు చక్క ఇక్కడికి వెళ్ళి ఇది అమృతం తాగేస్తోంది, ఇది ఇక్కడికి వెళ్ళి అమృతం తాగేస్తోంది. కవులు ఇటు ఇటు కూర్చొని చెప్తున్నారు, నా బతుకి ఇచ్చా, నేను కన్నే, కానీ నేను ఇక్కడికి వెళ్ళలేను, నేను ఇక్కడికి వెళ్ళలేను, ఇక్కడే ఉండాలి అని అసూయతో ఎర్రబడిందమ్మా. అందుకని 3వ కన్ను ఎర్రగా ఉంటుంది అన్నారు. అందుకనమ్మా అసూయా సంసర్గాదళిక నయనం, అలిక అంటే నుదురు, అసూయా సంసర్గ, అసూయ చేత నుదురు మీద ఉన్నటువంటి కన్ను కించిదరుణం కాస్త ఎర్రగా ఉందన్నారు. శంకరాచార్యుల వారి ప్రజ్ఞ ఏమిటో తెలుసా అండి? ఎలాగో అలా ఇవి మీ మనసులో గుర్తు పెట్టుకునేటట్టు చేసి మీరింటికి వెళ్ళిపోయి ఇప్పుడు చపాతీ తింటూనో, అన్నం తింటూనో, ఇడ్లీ తింటూనో, మీ పిల్లలతోటో, మీ వారితోటో, మీ భార్యతోటో, అన్నదమ్ములతోటో ఏమాయ్ అని మిగిలినవి దుషాద్రాగీయస్యా గుర్తున్నా లేకపోయినా చేపలు ఎందుకు దాక్కున్నాయో తెలుసా నీళ్లలో అని ఏదో చెప్పారనుకోండి, మీరు విన్న తన్మయత్వం లోపల పట్టక దాగి ఎవరో ఒకళ్ళు దొరక్కనే మళ్ళీ పైకి వచ్చింది. ఈ అనుభవాన్ని అడ్డు పెట్టుకుని, ఈ ఆనందాన్ని అడ్డు పెట్టుకుని మీనాక్షి అమ్మవారి అనుగ్రహం మీ మీద ప్రసరిస్తుంది. ఆ వక్రలక్ష్మీ పరీవాహ చలన్మీనాభలోచన యొక్క అనుగ్రహం మీ మీద కురిపించడానికి శంకరాచార్యులు వారు చేస్తున్నటువంటి ప్రయత్నం. ఇక నా ఉపన్యాసాన్ని పూర్తి చేస్తూ మూకశంకరుల గురించి ఒక్క మాట చెప్పి పూర్తి చేసేస్తాను. ఎందుకంటే అమ్మవారి కన్నుల వంక చూసి 100 శ్లోకాలు చెప్పారు ఆయన. ఒక శ్లోకమా 2 శ్లోకాల, ఏ శ్లోకం చదివినా అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా అని ఇలా ఇలా అనవలసిందే. ఏం ఆలోచనలు రాసలు ఒక శ్లోకంలో ఇంకో శ్లోకం లేదు, ఎలా వచ్చారా ఈ ఆలోచనలు అనిపిస్తుంది.
ఒక్కటి రుచికి చూపిస్తాను. ఆయన అంటారు, నీలో పిరాగమధికం జనయన్ పురారే లోపి భక్తిమధికాం దృఢయన్నరాణాం వక్రోపి దేవి నమతాం సమతాం వితన్వన్ కామాక్షి నృత్యతు మయి తదపాంగపాతః. అమ్మా, నీ దృష్టి నల్లగా ఉంటుంది. ఎందుకని? కన్నులు నల్లగా ఉన్నాయి కాబట్టి అందులోంచి వచ్చే దృష్టి కూడా నల్లగా ఉంటుంది. నల్లని దృష్టి లోకంలో ఎవరికైనా ఎర్రతనాన్ని ఎలా కల్పిస్తుందమ్మా? కానీ విచిత్రం ఏమిటంటే, 3 పురములను కాల్చినటువంటి పరమశివుడు 3 అవస్థల్ని దాటిన మహాజ్ఞాని. ఆయన యందు రాగమును కల్పించింది. రాగము, అనురాగము, ఎర్రటి రాగము, ఎరుపు చేత సంకేతిస్తారు. నల్లటి నీ దృష్టి కాముణ్ణి గెలిచిన వాడి యందు, పురములను గెలిచిన వాడి యందు అనురాగమును కల్పించింది. ఏమి గొప్పతనం అమ్మా దృష్టిది! మన్మధుణ్ణి కాల్చేశాడు, నీ దృష్టి పడేటప్పటికీ లొంగిపోయాడు. 3 పురములను గెలిచాడు, నీ కంట్లోంచి వచ్చిన కాంతి కిరణముల వంక చూసేటప్పటికి మాత్రం వశుడైపోయాడు. తండ్రిని తెచ్చి మమ్మల్ని కూర్చోపెట్టిన దృష్టి కదమ్మా. ఈ దృష్టి లేకపోతే శంకరుడు వచ్చి కూర్చుంటాడా? మాకు దర్శనమిస్తాడా? కాబట్టి నీలో పిరాగమధికం జనయన్ పురారే లోపి భక్తిమధికాం దృఢయన్నరాణాం. అమ్మవారి దృష్టి ఎప్పుడు ఇలాగే చూస్తూ ఒకవైపే ఉండదు. పరమశివుడి దృష్టి అలా కాదు. ఆయన ధవళ విపశమిందోర్మండలే సన్నివిష్టం భుజగబలజహారం భస్మదిగ్ధాంగమీశం మృగయ పరశుపాణిం చారు చంద్రార్థమౌళిం అని ఇలాగే కూర్చుని ఉంటాడు. కాబట్టి ఒకవైపే చూస్తున్నట్టుగా ఉంటాయి ఆ కళ్ళు, కానీ ఇలా అరమోట్పు కన్నులతో తనలో తాను రమిస్తూ ఉంటాడు. అమ్మవారు అలా కాదు, ఎప్పుడు కళ్ళిలా కదిపి తన బిడ్డల్ని చూసుకుంటూ ఉంటుంది. కాబట్టి చంచలమైన చూపులు కదులుతుంటాయి. చంచలమైనటువంటి నీ చూపులున్నాయే, ఈ కదులుతున్న నీ చూపులు మాలో భక్తి కదిలిపోకుండా నిలబెట్టగలిగి ఉంటాయి. ఎంత విచిత్రమమ్మా! కదిలే చూపులకు భక్తిని కదలకుండా నిలబెట్టగలిగిన శక్తి ఉంది. వక్రోపి దేవి నమతాం సమతాం వితన్వన్. వక్రము అంటే వంకరటింకరగా ఉండేటటువంటి లక్షణం. ఈ వంకరటింకరగా ఉండేటటువంటి నీ యొక్క దృష్టి మాకు సమత్వ బుద్ధినిస్తుంది. అమ్మవారి దృష్టి వంకరటింకరగా ఉండడం అంటే ఇంకోలా అర్థం చేసుకోకండి. ఎవరున్న ఆర్తితో అమ్మా అన్నారనుకోండి, టక్కనిటి తిప్పుతుంది, ఇలా చూస్తుంది, ఇలా చూస్తుంది. కాబట్టి పైకి కిందకి అన్ని వైపులా చూస్తుంది. అమ్మ వంకర్లుగా చూసేటటువంటి, అంటే అన్ని వైపులకి చూసేటటువంటి నీ దృష్టి మాలో మాత్రం అన్నిటా ఈశ్వరుణ్ణి చూడగలిగినటువంటి జ్ఞానాన్ని ఇస్తుంది. ఎంత చిత్రమమ్మా! నీ కళ్ళల్లోంచి వచ్చేటటువంటి దృష్టి 3 రకాలైనటువంటి పోల్చదగిన స్తోత్రం చెయ్యడానికి వీలులేని లక్షణాలతో ఉన్నట్టుంటుంది. నల్లటి దృష్టిలా ఉంటుంది, పరమేశ్వరుణ్ణి రాగరంజితుణ్ణి చేస్తుంది. ఆ దృష్టి చంచలమైనట్టుంటుంది, కానీ మాయందు భక్తి నిలుపుతుంది. ఆ దృష్టి వంకర టింకర్లగా ఉన్నట్టుంటుంది, కానీ మాకు సమత్వం నేర్పుతుంది. అమ్మా, అంత గొప్ప దృష్టి కదమ్మా. నేను అడిగేది ఏమిటో తెలుసా? నీకు హాని ఉందమ్మా నా వంకిలా చూస్తే. కాబట్టి తల్లి కామాక్షి నృత్యతుమయి తదపాంగపాతః. నీ దృష్టిని నా మీద ఒక్కసారి నాట్యం చేయించమ్మా. ఒక్కసారి ఇలా పైనుంచి కిందకి, కింద నుంచి పైకి, ఇలా పక్కలకి నా వంక ఒక్కసారి చూడమ్మా. ఆ చూపు నా వంక చూశావా తల్లి? నువ్వు మీనాక్షివి, అలా నా వంక ఒక్కసారి చూశావా? నా జన్మ ధన్యమైపోతుంది అని అమ్మ చూపులతో లోకాన్ని ఎన్ని కోణములలో పోషించగలదో మహానుభావులు, వసిన్యాది దేవతలు, శంకరులు, మూకశంకరులు, ఇంకా నేను చాలా విడిచిపెట్టేశాను. పోతన గారు, ఎంతమంది, వాల్మీకి మహర్షి, మీరు ఎవరిని తీసుకోండి, వాళ్ళు అంత అద్భుతంగా అమ్మవారి యొక్క ఆ నామాన్ని అనుసంధానం చేసుకుని జీవితాల్ని తరింప చేసుకున్నారు. చాలు, ఒక్క నిమిషమైనా ఆ తల్లి యొక్క చూపుల్ని ఒక్కసారి మనం అనుసంధానం చేస్తే మన జన్మలన్నీ గట్టెక్కుతాయి. రేపటి రోజున పరమాద్భుతమైనటువంటి నామం ఇంకొక నామం ఏమి తల్లిని నామములు చెప్పిస్తే అన్ని నామాలు. రేపు అమ్మవారి ముక్కు గురించి వస్తుంది. దానికి ఫలశ్రుతి ఏమంటారో తెలుసా అండి? శంకర భగవత్పాదుల వంటి మహాపురుషుడు ఏ వంశంలోనైనా పుట్టాలి అనుకుంటే అమ్మవారి ముక్కుకున్నటువంటి ముత్యాన్ని చూడడం ఎవరికి వస్తుందో, ఎవరు దాన్ని చూసేటట్టుగా ఆ మర్మం తెలిసి దర్శనం చేస్తూ నామం వింటారో వాళ్ళ వంశంలో అటువంటి మహాపురుషులు పుడతారు. అంత అద్భుతమైన నామాన్ని రేపు నా తల్లి నా నాలుక యందు నర్తించి నా చేత పలికించి నా జన్మ ధన్యము చేయుగాక అని ఆ తల్లి పాదములు పట్టి ప్రార్థన చేస్తూ